వేసవి కాలంలో వచ్చే చర్మ సమస్యలను తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: చెంగల్వ కోస్టు, చందనం, జటామాంసి, ఉలవపిండి. కావలసిన మూలికలు చూశారు కదా. ఇప్పుడు తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ మూలికలు ఏది ఎందుకు వాడుతున్నామో చెప్పుకుంటూ మనం తయారు చేద్దాం. బౌల్ రెడీగా ఉంది కదా. ఇందులో మొట్టమొదట తీసుకునేది జటామాంసి. జటామాంసి అనేది సంస్కృతంలో అంటారు, తెలుగులో చెప్పేటప్పుడు రుద్రజడ అని కూడా అంటుంటారు అనమాట. ఇది ఒక మంచి ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద పనిచేసే ఒక మంచి మూలిక. ఇది చెమట తగ్గించి చర్మానికి ఒక మంచి సుగంధాన్ని కూడా ఇస్తుంది. చెమట తగ్గించడం ద్వారా ఏంటంటే ఈ చర్మానికి వచ్చేటువంటి ఇన్ఫెక్షన్లు అవి రాకుండా చక్కటి రిలీఫ్ వస్తుంది అనమాట. దీంతో ఈ జటామాంసిని మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని సుమారుగా ఒక 25 గ్రాముల చూర్ణాన్ని విడిగా వేసుకోవాలి. సో ప్రేమించడానికి సుమారుగా వేస్తాము. దానిలో ఇయ్యమ్మ. తర్వాత అది చందనం. చందనం అంటే ఎవరికి పరిచయం కూడా చేయక్కర్లేదు. చందనం చక్కటి సుగంధ ద్రవ్యం ఒకటి. తర్వాత ఏంటంటే ఇది చర్మానికి ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే చర్మానికి కలర్ని ఇస్తుంది, అలాగే చర్మం మీద అనారోగ్యాలు రాకుండా కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే బాగా చలవ చేసేటువంటి మూలిక కనుక ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి ఆ వేడి నుంచి శరీరాన్ని రక్షించడానికి, చర్మాన్ని రక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే చందనాన్ని పైకి కాదు, కడుపులో కూడా వాడుతూ ఉంటాం ఔషధాలుగా. చాలా బాగా చలవ చేస్తుంది కనుక ఇక్కడ చర్మానికి ఏంటంటే చలవ చేసే మూలికలు చర్మానికి మేలు చేస్తాయి. పిత్తదోషాన్ని తగ్గించాలన్నమాట. చర్మం బాగుండాలంటే పిత్తదోషం బ్యాలెన్స్లో ఉండాలి. చందనం పిత్తదోషాన్ని కూడా బాగా బ్యాలెన్స్లో ఉంచుతుంది. ఈ చందనం చూర్ణం కూడా 25 గ్రాములే వేసుకోండి. మనం ఇందాక జటామాంసి ఎంత వేసామో అంతే వేద్దాం. తర్వాతది చెంగల్వ కోస్టు. ఈ చెంగల్వ కోస్టు కూడా చర్మానికి చాలా మంచి టానిక్లా ఉపయోగపడుతుంది అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే చర్మానికి బాగా ఎక్కువ చెమట పట్టే లక్షణం ఉంటే ఆ చెమటని తగ్గించటం, తర్వాత చర్మం మీద వచ్చేటువంటి ఈ చెమటలో చేరే ఈ బ్యాక్టీరియా అవన్నీ ఉంటాయనుకున్నాం కదా, వాటన్నిటిని తగ్గించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. అండ్ చర్మానికి రక్త సరఫరా, మంచి రక్త ప్రసరణ అది బాగా జరిగేలా కూడా సహాయపడుతుంది అనమాట. చర్మానికి ఒక మంచి టానిక్ లాగా ఉపయోగపడేటువంటి చెంగల్వ కోస్టును కూడా మెత్తటి చూర్ణంలా చేసుకుని ప్రేక్షకులు 25 గ్రాములు రాసుకోండి. 25 గ్రాములు యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక మిగతా 2 చూర్ణాలు ఎలా వేసామో అంతే సమానంగా వేద్దాం. ఇంకా మిగిలినది ఉలవలు. ఉలవ పిండి అనమాట. మామూలుగా సున్నిపిండిలోనూ ఎవరైనా ఎక్కువగా శనగపిండి కానీ లేకపోతే పెసరపిండి కానీ వాడుకుంటూ ఉంటారు. ఈ ఉలవ పిండి ఎందుకు ప్రత్యేకంగా వేస్తున్నామంటే ఉలవ పిండి పైన చర్మం కింద ఉండేటువంటి ఫ్యాట్ని కొంచెం తగ్గిస్తుంది. ఎక్కువ ఫ్యాట్ ఉన్నప్పుడు చెమట ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. చర్మం కింద ఫ్యాట్ ఎక్కువ ఉంటే చెమట ఎక్కువ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చెమట ఎక్కువ వస్తే కనుక ఈ హెయిర్ రూట్స్లోను వాటిల్లోనూ ఇన్ఫెక్షన్లు బాగా రావడం, బ్యాక్టీరియా చేరడం, ఇవన్నీ సమస్యలు అవుతాయి. అందుకని అలాంటి సమస్యలు ఏమీ లేకుండా ఉండడానికి ఉలవ పిండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఉలవల్ని బాగా మెత్తటి పిండిలాగా చేసి ఇందాక మనం 3 మూలికల్ని కలిపి 25, 25, 25 చొప్పున వేసాం కదా, 75 గ్రాములు. సో దానికి సమానంగా 75 గ్రాముల పరిమాణంలో ఉలవ పిండిని అందులో కలుపుకోవాలి. మనం చెప్పుకున్న మూలికలన్నీ వచ్చేసాయి. అన్నింటినీ బాగా కలిపేద్దాం. మన ఔషధం రెడీ అయిపోయింది. ఓకే, చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. మరి ఇది మరిగించడం అలాంటివి ఏం అవసరం లేదు. మామూలుగా మనం సున్నిపిండి ఎలా వాడుకుంటామో అలాగా స్నానం చేసేటప్పుడు, ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా స్నానం చేసేటప్పుడు దీంతో ఒళ్ళు రుద్దుకుని స్నానం చేస్తూ ఉంటే చర్మం త్రూఅవుట్ సమ్మర్ చక్కగా ఆరోగ్యంగా హ్యాపీగా ఉంటుంది. చర్మం మీద చెమట తగ్గుతుంది. తర్వాత ఈ పేలిపోవడం అనేది ఒకటి ఉంటుంది కదా, ప్రిక్లీ హీట్ అంటూ ఉంటాం. అలాంటి సమస్యలు కూడా ఏమీ రాకుండా చర్మం చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది.